सखा पूर्वधि वान कौशेय परिधान पन्नगशयन अनभाजतनयन मकरकुण्डल तद्भूषणं सुभाषु निवरमाकारबुद्धसागरविकार पूरिगुणसाम्र मधुपूलमयं चन्द्रविष्णुः शिक्ष्णुजिष्णु सहिष्णुग्रकृष्णु. శ్రీకృష్ణుని రూప సౌందర్యాన్ని తనివి తీరా చూశాడు ఆ మహాభక్తుడు కుచేలుడు. నల్ల కలువలో సౌమ్యల వర్షంతో నిగనిగలాడుతున్న శరీర ఛాయ గలవాడు, దేవేంద్రుని చేత స్తుతింపబడేవాడు, దయకు అలవాటైన వాడు, మురిసిపోతున్న చక్షులు కలవాడు, కౌసభ మహామునిని ధరించిన వాడు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు, చక్కని లావణ్యంతో ప్రకాశిస్తున్నవాడు, దేవతలకు శరణు ప్రసాదించేవాడు, సింహం నడుము వంటి చక్కని సన్నని నడుము గలవాడు, సమస్త లోకవాసుల చేత పూజింపబడేవాడు, సుదర్శన చక్రాన్ని చేతియందు ధరించినవాడు, జగత్తులో ప్రత్యేకం చెందినవాడు, గరుడ వాహనుడు, పీతాంబరముడు ధరించినవాడు, కమలాక్షుడు మకర కుండలాలతో శోభిస్తున్నవాడు, మృదు మధురంగా సంభాషించేవాడు. సేవాను స్వామి వారు ఈరోజు మన ఆశ్రమానికి వచ్చినారు. మన యొక్క ఆహ్వానం మీదుగా ఆయన మన యొక్క ఆహ్వానం రీతిగా ఆయన మనందరి మీద ఎంతో సంతోషించేదా ఈరోజు మన ఆశ్రమానికి వచ్చి మనందరూ కూడా దగ్గర చేసి మనందరూ కూడా తన మీద సంతోషపడే విధంగా ఆయన ఇక్కడ సేపు శ్రవణానందాన్ని చేయాలని చెప్పని మేమందరూ కూడా ప్రార్థిస్తున్నాం. అది సులభోపాయంగా అందరికీ భక్తి పైన ఆకర్షణ ఉండే రీతిగా మాకు దయచేసి ఈ భక్తిని గురించి మాకు కొంతవరకు వివరించాలని చెప్పి మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. మన పెద్ద వీరన్ గారు ఉన్నట ఒక 10 నిమిషాలు వారు ప్రసంగించిన తర్వాత మేము తదుపరి ప్రసంగిస్తాం. ఎందుకంటే వారు ముందు ఈ మార్గాన్ని మన అడ్డేగలికి రావడము, మీరు ఆహ్వానించడము, వారు మొదటివారు కాబట్టి వారు ఒక 10 నిమిషాలు చెప్పిన తర్వాత మేము విషయాలు ఉంటాయి. భాగవత సప్తాహ మన ఆశ్రమంలోన ఆశీర్వదించినటువంటి యొక్క స్వాముల వారి పాదపద్మ నమస్కారం చేస్తూ తరువాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క అక్కయ్య గారందరికీ కూడా నమస్కారం చేస్తూ మరియు ఇక్కడ వచ్చినటువంటి యొక్క పెద్దలకు భక్తాదులకు వివిధ గ్రామాలకు చూసినటువంటి యొక్క భాగవతోత్తములందరి యొక్క పాదపద్మ నమస్కారం చేస్తూ ఈ సదావకాశంలో స్వాముల వారు ఒక 10 నిమిషాల సేపు మనకి అవకాశం ఇచ్చినారు. కానీ ఆయన విషయవాసనలకు సర్వసంగ పరిత్యాగంగా ఉన్నటువంటి ఈ భాగవత సప్తాహ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తుంటారు. కానీ కమలపాడులో స్వామి ఒక్కడే ఈ కార్యక్రమాన్ని సుశీలగా చాలా సులభోపాయంగా ఆయన నిర్వర్తింపజేస్తున్నారు. కాబట్టి అటువంటి ఆదర్శమూర్తి ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినందువల్ల మనం ఎంతో సంతోషపడతాం. ఇక ఈ సుసమయంలో మనం చెప్పవలసింది ఏమో అంటే ఇది భాగవత సప్తాహం. కొందరు భాగవత సప్తాహాన్ని కేవలం అంటే తాడిపత్రి సైడు కేవలం పగలు మాత్రమే వాళ్ళు నిర్వర్తింపజేసుకుంటారు. కానీ భాగవతంలో ఉన్నటువంటి యొక్క సారాంశం ఒకటే లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమం సువర్ణ సుమనస్సు సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల మాలంబునై వెలయు భాగవతాచకల బదలు సద్విజ శ్రేయమై సుఖాలాపాభిరామం అంటే 7 రాత్రులు
రాత్రులు 7 పౌరులు నిర్విరామంగా ఆ పరీక్ష మహారాజులకు సుఖ మహర్షి భాగవతాన్ని బోధించాడు అని చెప్పని దీని సారాంశం. ఇటువంటి యొక్క భాగవతాన్ని చదివి మనందరూ కూడా భాగవతం మానవుని యొక్క జీవిత అంశంలో ఏ ఒకనాడైనా భగవంతుని యొక్క నామం చేత ఈ కలియుగంలో తరించవలసిన సారాంశమే భాగవతం. ఇటువంటి భాగవతాన్ని మనందరం కూడా చదువుతున్నామంటే ఇక్కడ మానవుడు పవిత్రమైన మానవజన్మ వచ్చి అంటే మానవజన్మ పవిత్రమైనదంటే జన్మాన నరజన్మ దుర్లభ అన్నాడు. అందుకే పోతనమాతల వారు మొట్టమొదటిగా ఆయన ఈ భాగవతాన్ని రచించే ముందరగా శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞానుసారముగా ఈ భాగవతాన్ని ఆయన మొట్టమొదటిలోని పల్లికెడితి భాగవతమట పల్లికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవారమగునట పలికెదవే రెండుగాక పనుకద నేలా అని చెప్పని తాను ఈ సంస్కృతం యొక్క వేదవ్యాసుల వారికి భాగవతాన్ని తెలుగు చేసినప్పటికీ ఆయన ఏమాత్రం నిమిత్తంగా ఈ భాగవతాన్ని తెలుగునందు రాసినాడు. కానీ ఏ సంకల్పంతో ఆయన రాసినాడప్ప ఈ భాగవతాన్ని అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదను లోక రక్షాకారంబకు భక్త పాలక సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలినోలగుల సద్రుగ్ధాల సంభూత నానాగంజాత భవాండ కుంభకు మహా నందాంగనాడింబకు మానవుడు తరించే సాధనపాయమే భాగవతం. ఎందుకంటే హృదయంలోన మానవుడు ఎన్నో రకాల తపస్సులు చేసి ఆ భగవంతుని ఎందు ఐక్యమయ్యేటువంటి వాడు. త్రేతాయుగంలోన మానవుడు యజ్ఞయాగాలు చేసి భగవంతుని ఎందు ఐక్యమయ్యేటువంటి యొక్క సాధనోపాయం. ద్వాపరయుగంలోన మానవుడు అర్చనోపాయం చేత భగవంతుని ఎందు తరించాడు. కానీ కలియుగంలోని మానవులకు సుఖ మహర్షి పరీక్ష మహారాజులకు ఒకే మార్గం చెప్పినాడు. అయ్యా, ఈ కలియుగంలో మానవులు అల్పాయుషులు మందబుద్ధులు అటువంటి యొక్క వారు తపస్సులకు యజ్ఞయాగాలకు అర్చనలకు వారు సరిపోయే విధంగా లేరు. కాబట్టి కేవలం భగవంతుని యొక్క నామస్మరణ చాలు వీళ్ళకి. మిగతా విషయాలతో ఎందుకంటే విషయవాసంతో ఉన్నటువంటి గృహస్థులు భగవంతుని మనస్సును లేపు చేసుకొని ఈ సాధన ప్రయాణం చేసుకోలేరు. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచభూతాలు ఉన్నటువంటి ఈ పంచభూతమయమైన ఈ దేహము త్రిగుణాలు పంచకోశాలు ఉన్నటువంటి ఈ దేహాన్ని దీని యొక్క తత్వసారాన్ని తెలుసుకున్నటువంటి శక్తి మనకు ఆ జ్ఞానం తక్కువ వస్తుంది. కాబట్టి ఇవన్నీ తప్ప నువ్వు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొస్తావు. అహర్నిశలు మన పోతనమాతల వారు మొట్టమొదటి రాసినాడు వాసుదేవ శ్లోక వార్త లాలించుచు కాలమే పుణ్యుండు నదని యాయువుందక్క నన్యుల యాయువున్ ఉదయాస్తమయములనుగ్రకరుండు వంశించుకొని పోవు వాడది ఎరుంగక జీవింతు పెక్కేందు సిద్ధమనుచు నందనా పుత్ర కేకరామ విత్తాది సంగ సుఖముద విలి ప్రాపింప కాలం మొదటి రింగి దగదగ కింకరులు వచ్చి దాడనంబులు తీసేసుకొని పోవ పుణ్యము చేయనైతిని పాపరతి నైతి నంచు పెట్ట పలువరించు. అయ్యా, మానవులకు 4 అవస్థలు: బాల్యావస్థ, కౌమారము, యౌవనము, జడ. అసలు మానవుని అవస్థ శతాయుష్మాన్. ఈ 3 ఏళ్ళలో జాగ్రత్త అవస్థ 50 ఏళ్ళే. మిగతా 50 ఏళ్ళు నిద్రావస్థ స్వప్నావస్థ ఉంటుంది ఈ మానవుని జీవితం. ఈ 50 ఏళ్ళలోన మానవుడు బాల్యావస్థ ఎంత, కౌమారం ఎంత, యవ్వనం ఎంత, జడ ఎంత. కాబట్టి ఇటువంటి 4 అవస్థలోన మానవుడు అల్పాయుషుడు. ఇందులోన గృహస్థులు విషయవాసంతో ఉంటూ భార్య పిల్లలు పోషణార్థంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి మానవుడు యమ నియమ గరిష్ఠతో లేకుండా పొందిన చోట
కూలిన చోట మహాధ్వరాగం ప్రబలిన చోట ఎక్కడైనా సరే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుని నడిచినా కూర్చున్నా లేచినా భగవంతుని యొక్క నామస్మరణ నీవు సాధన చేసుకో. అంతకాలం నుండి ఆ భగవంతుని యొక్క నామస్మరణ నీకు దారి చూపిస్తుంది అని చెప్పని ఈ భాగవతంలో ఈ దేహాన్ని గురించి ఆయన రకరకాల చెప్పినాడు. మన భోజనమాత్రుడు ప్రహ్లాదుడు అయితేనేమి, గజేంద్ర మోక్షంలో అయితేనేమి, తర్వాత వామకట్టావతారంలో అయితేనేమి, మనకి దేహాన్ని గురించి రకరకాల చెప్పినాడు. ఈ దేహంలోని సర్వేంద్రియాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ యొక్క మానవుని యొక్క దేహంలో ఉండే జాగ్రత్త అవస్థ ఎంతవరకు పనిచేస్తూ చేస్తుంది, ఏ ఆవిషయం వరకు నీవు దీనిని ధర్మకార్యం నడిపించగలవు, ఏ అవస్థలో నీవు దీనిని ఎందుకు పనికి రాకుండా ఈ దేహం పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి సర్వేంద్రియాలు నీ స్వాధీనంలో ఉన్నంత వరకే నీ దీన్ని వినియోగించుకోని చెప్పినాడు. విష్ణునామ సంకీర్తనలు వినని కన్నంబులు కొండల బిల్లములు కువలయేస చక్రిబద్ధంబులు చదవని జిప్పలు కప్పల జిప్పలు కౌరవేంద్ర శ్రీ మనోనాథుని నీక్షుంబని కన్నులు కేకి పిచ్చాక్షులు కీర్తిదయిత కమలాక్ష పూజకు కాని హస్తంబులు శవహస్తంబులు సత్యవచన హరిపద తులసీదలామోదగతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాద పనుల పాద పటగమనగా. అయ్యా, మానవుడు జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడే, సర్వేంద్రియాల స్వాధీనం ఉన్నప్పుడే తన దేహాన్ని తన అవయవాలని ఏ విధంగా వినియోగించుకోవాలి ఈ పద్యంలో స్పష్టంగా చేస్తున్నాడు. కాబట్టి మనమందరూ కూడా ఈ దినం ఈ యొక్క ఆశ్రమంలో ఈ భావ శబ్దానికి వచ్చి ధన్యులు అవుతున్నాం. ఎందుకంటే తప్పు చేయని వారు ఎప్పుడు కూడా లేరు. తప్పు చేసినటువంటి వారు అయినప్పుడు కూడా, ఎంతో పాపం చేసిన వారు కూడా ఈ భాగవతం యొక్క వినికిడి చేత ఎంతో మంది ధన్యులైపోయినారు. వాల్మీకి మహర్షి తన జీవితాన్ని ఏ విధంగా గడిపినాడు, తర్వాత మరాని యొక్క నామం చేత, రామనామం చేత రాముడు పుట్టుకుని పేరు రామాయణం రాసినాడు. కాబట్టి ఎంతటి పాపాలైనా సరే ఒకసారి నిర్మలమైన మనసు చేత, పెద్దల యొక్క దర్శనం చేత భగవంతుని యొక్క నామాన్ని స్మరించు. బ్రహ్మహత్య అనేక పాపాటములకు అగ్నికీలలు హరినామ సంకీర్తనంలో చెప్పన్నాడు. ఎటువంటి పాపం జ్ఞానాగ్ని రక్తకర్మాన మానవుడు ఎన్ని కర్మములు చేసినప్పటికీ భగవంతుని యొక్క నామము చేత అన్ని కూడా దగ్ధమైపోతాయని పని చెప్తున్నాను మన భాగవతం. నిర్మలమైన మనసు చేత ఈ సత్సంగతిలో పాల్గొని, ఈ సత్సంగతి ద్వారా పెద్దల యొక్క దర్శనం చేసుకొని, సద్గ్రంథ పనుల ద్వారా సమయాన్ని దుర్వినియోగం లేకుండా సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.